చాలా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో బాగా చేసేటటువంటి మహారథం కార్యక్రమిస్తుంది. పేద విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి నైతిక బాధ్యతతో అందరికీ సహాయం అందించడానికి, అడగకుండానే ముద్రలు వేయడానికి మానవతా సంస్థ అందులోని సభ్యులందరూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ శుభ సాయంకాలం. ఈరోజే ఎందుకు మహిళా దినోత్సవం జరుపుకోవాలి అంటే, మొట్టమొదటిగా 100 సంవత్సరాల నుంచి హక్కుల కోసం, సమానత్వం కోసం ఈ లేబర్ ప్రొటెక్షన్ యాక్ట్స్తో మహిళలు ఈ రోజున వర్షాలు పెట్టుకున్న ప్రొటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఫాలో అయ్యేది జూలియస్ క్యాలెండర్ ఫిబ్రవరి 23. అదే ఫిబ్రవరి 23వ తేదీన గ్రెగేరియన్ క్యాలెండర్, అంటే మనం ఫాలో అయ్యే ఇంగ్లీష్ క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి 8వ తేదీ అవుతుంది. కాబట్టి 1975 నుంచి యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం, ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించినటువంటి మహిళలందరినీ గుర్తించి, అభినందించి, ప్రోత్సహించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మానవతా సంస్థ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ మరొకసారి నమస్కారాలు. మహిళ ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచి ప్రకృతి నుంచి ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాలి, మనుషుల నుంచి పరీక్షలు ఎదుర్కోవాలి, సమాజం నుంచి ఎన్నో ఎదుర్కోవాలి. విద్యా ఉద్యోగాల్లో స్థిరపడాలంటే చాలా పోటీ పరీక్షలు ఎదుర్కొని నిలబడాలి. సో ఇంతటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఇన్నింటినీ అంటే, తల్లిదండ్రుల నుంచి కొంచెం, సమాజం నుంచి కొంచెం, ఇలా కాలం నేర్పిస్తూ స్త్రీని బలోపేతం చేస్తుంది. ఎవరైతే ఈ స్ట్రగుల్లో పోరాడి నిలబడతారో వాళ్ళు గొప్ప వ్యక్తులుగా రాణించబడతారు. ఈ ఒక్కరోజే మహిళా దినోత్సవం కాబట్టి ఈ రోజే ఒక్కరోజే సన్మానిస్తే సరిపోతుందా అంటే కాదు. ఇక్కడ స్త్రీ పురుషులు అనే మాట ఎట్లా తీసుకుంటే అది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అంటే ఒక పెద్ద డిబేట్ అవుతుంది కాదు. సో మనమందరం కూడా ఆడపిల్లలు అని ఇప్పుడు దాదాపుగా భూమి నుంచి ఆకాశం వరకు అన్ని ఉద్యోగాల్లో ఉన్నారు మహిళలు కూడా. ఇంకా మన చేతనైనంత వరకు మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనకు తోచినంత చేతనైనంత సహాయాన్ని, సపోర్టును అందిస్తూ మహిళా వృద్ధికి సహాయపడతానని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయాన్ని గురించి బాగా చక్కగా వివరించారు. తర్వాత మహిళల యొక్క ప్రాధాన్యత చెప్పారు. మహిళల అన్ని రకాల ముందుకు రావాలనే విషయాన్ని గురించి బాగా వివరంగా చెప్పారు. అందరూ మీరు రంగంలో మేడం భూమి మీద నుంచి అంతరిక్షం వరకు కూడా మహిళలు స్పేస్ దగ్గర ఉపయోగించాలి కదా మహిళలు. కాబట్టి ఏ విషయంలో కూడా పైలట్ లేదు, వాళ్ళే అయినారు, విమానాలు నడుపుతున్నారు. మన దేశ రాష్ట్రపతి కూడా ఇప్పుడు మహిళా మంత్రి ద్రౌపది ముర్ము గారు. మంచి మంచి ఇందిరాగాంధీనే ఉంది ఇంతకుముందు ప్రధానమంత్రిగా. చాలా పవర్ఫుల్గా పరిపాలన చేశారు. మహిళలు కూడా ఎవరికి తక్కువే కాదు, తెలివితేటల్లో అందరూ కూడా ఒకరికి పెంచిన వాళ్ళు. తర్వాత మా టీచర్ అందరూ తప్ప దీపా మేడం మాట్లాడింది. ఇంకా మీరు మాట్లాడలేదు, మీకు ఇస్తున్నారు అవకాశం. ఇద్దరు వయస్సు ఇద్దరు ఒకేసారి మాట్లాడతారు.
నాతోటి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నామంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా తండ్రి తర్వాత నాకు తండ్రి ఫ్రెండ్ అన్నీ కూడా నా భర్తనే. ఈరోజు అందరూ అంటూ ఉంటారు ఒక మగవాడి వెనక ఒక స్త్రీ ఉంటుందని. నేను ఈరోజు ఈ స్థానంలో ఉంటానంటే నా వెనుక నా భర్త ఉండి ప్రోత్సహించడం వల్లనే. ఈ కళారంగానికి ఈ ఎరుగుంటలో ఇంతమంది ఉన్నారు. నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మానవతా సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో ప్రోత్సాహం లేకనో ఇంకా కొన్ని సమస్యల వల్ల వాళ్ళు బయటికి రాకుండా ఉంటారు. కానీ ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా చాలామంది చూస్తుంటారు, చాలా మందిలో చాలా టాలెంట్ ఉంటుంది, కానీ బయటికి రాలేకుండా ఉంటారు. అది బయటికి రాలేకుంటే మన భర్తని చెప్పుకోవడంలో కూడా ఉంది. మనం వాళ్ళు మనకు ఆ స్థానాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడ తలవంపులు లేకోకుండా మనం కూడా మన స్థానాన్ని నిలబెట్టుకోగలిగితే మనకున్న విలువ మనం ఎప్పుడూ కోల్పోము. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ సంస్థ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత సభాపూర్వకంగా ఈ మానవతా సంస్థలో నాకు చేతనైనంత వరకు నేను కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఈ సంస్థలో పాల్గొంటారని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మానవతా గురించి మంచి గట్టి హామీ లభించింది. అమ్మ మీరు అన్నట్లు చూడండి, మా ప్రతి పురుషుని వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. పురుషుని విజయం నా వెనకాల ఒక ఐకమత్యం అంటే అట్లా ఉండాలి. అంతే ఉండాలా లేదని పక్కన ఒకరు కూడా అన్వేషణగా అలా ఉంటే సంసారం బాగా జరుగుతుంది. ఎప్పుడైతే కుటుంబంలో ఉండే భార్యాభర్తలు బాగా సంసారం చేసుకుంటుంటారో వాళ్ళని చూసి మన పిల్లలు కూడా అలాగే మంచిగా నడుచుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి కుటుంబం బాగా నడిచాలంటే ముందు పెద్దలు గౌరవించాలి. నా తల్లిదండ్రులకు చెప్తున్నది తల్లిదండ్రులకు ఎప్పటికీ కూడా పిల్లలు రుణపడి ఉండాలి. మేము మనం స్కూల్లో కెరీర్ గైడెన్స్ మోడల్ కానీ పిల్లలు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. అక్కడ చెప్తా ఉంటాం మేము తల్లిదండ్రులు ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం. దేవుడి దగ్గరికి పరిగెత్తాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళు పనులు వాళ్ళు ఏడిపించి పోవాలన్న ఫ్రెండ్స్ పోవడం పరిగెత్తి దేవుడికి టెక్కాయ ఏం కాదమ్మా. ఇంట్లో వాళ్ళ సమస్యలను చూసుకొని అందరినీ ఇంట్లో నెరవేర్చుకొని తర్వాత పోండి. పిల్లలకి ఏం చెప్తారంటే పొద్దునే లేదంటే తల్లిదండ్రులకు నమస్కారం చేయండి అని చెప్తారు. మంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోండి. తల్లిదండ్రులను చూసి తల్లిదండ్రులకు నమస్కారం చేసి మళ్ళీ మీ కార్యక్రమాలను మొదలు పెట్టుకోండి. మీరు చేసే పనులు తల్లిదండ్రులకు చెప్పేటిగా ఉండాలి అని కూడా పిల్లలకు చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులు నిర్భయంగా నేను పని చేశానమ్మా ఈరోజు అని చెప్పి ధైర్యంగా చెప్పేటప్పుడు పనులు మాత్రమే చేయండి, తల్లిదండ్రులు చెప్పలేని పనులు చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి తల్లి చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఉమా మహేశ్వర గారిని మాట్లాడవలసింది కాబోతుంది. పెద్దలందరికీ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కమిటీ మెంబర్లకి, ఇక్కడ వచ్చిన మహిళా మనులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. ఈ రోజు ఈ సంస్థ ఎంత ఎరుగుంలో చాలా పేరు వచ్చింది. ఒక శ్మశాన వాటిక అయినదేమి, ఒక మెడికల్ క్యాంప్ అయినదేమి, ఒక అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి ఈ రోజు ఎంతో కోటీశ్వరులు ఉన్నా పెట్టే గుణం లేదు. చాలా మంది ఉన్నారు కానీ ఎరుగుండలో అలాంటి సంస్థ ఈ రోజు ఇంత బాగైన వాళ్ళకి అనారోగ్యం వారికి నాకు తెలిసి చాలా మంది చేశారు. విద్యార్థులు చదవడం చాలా మంది పెద్దలు ఉన్నారు, వారికి ఎంతో సహాయం చేశారు. నేను కూడా ఈ సంస్థలో ఆల్రెడీ మెంబర్గా ఉన్నాను, సంస్థకి అందరూ ఇస్తున్నాను. ఇలా ఇవ్వాలని కూడా నేను చాలా చెప్పాను కూడా, సంస్థ చేరండి చాలా మంచి సంస్థ. మనం ఇలా పెట్టే గుణం కాదు, ఎవరికైనా ఎన్ని కోట్లున్నా పెట్టే గుణం చేయడం వాళ్ళేమో చాలా మంది కాదు. ఇలాంటి సంస్థ వల్లనే చాలా సంస్థ బాగుపడుతుంది. సమాజం సేవ అంటే స్వచ్ఛంద సేవా సంస్థ అని చెప్తాను. నేను చెప్పగలుగుతున్నాను. ఒక తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి చూడండి, లేడీస్ ఫస్ట్ ఎక్కడైనా. తల్లి లేని సంసారం జరగదు. పురుషుడు లేకుండా సంసారానికి తల్లి ప్రసాది. దాని లేదు ధైర్యం ఒకటే. ధైర్యం ఉంది తల్లి సంసారాన్ని
తల్లి ఉండాలి, తర్వాత తండ్రి, గురువు, దైవం. గురువు లేని కూడా ఏది జరగదు, దైవం లాస్ట్. కానీ ఈరోజు దైవం ఉంటేనే అది జరుగుతున్నాయి. దైవం లేదు మనం లేవు కదా, ఫస్ట్ దైవం. అందుకోసం తల్లి దైవం రెండు ఒకటే. ఈ సంస్థ కూడా చాలా దైవం అనేది నేను చెప్తున్నాను. ఇలాంటి సంస్థ ఉండాలి, ఎరువుల గ్రామానికి పేరు తేవాలి, ఎంతో మంది బాగుపడాలి. ఈ సమాజానికి మన లేడీస్ కూడా అందరికీ కృషి చేద్దాం, ప్రయత్నిస్తాం అందరం. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. నాకు ఇంత సన్మానాలు అటెండ్ చేసినందుకు నేను పేరు పేరున మళ్ళీ చెప్తున్నాను. అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం. ఓకే సార్. దైవం తల్లిలో ఉంది, తండ్రిలో ఉన్నాడు. మనం చేసే ప్రతి సేవలో కూడా దైవం ఉన్నాడు. దేవుడే చూడాలని లేదు, కానీ మనం చేస్తాడు కార్యక్రమం, మంచి కార్యక్రమం, సేవా కార్యక్రమం చేస్తాడంటే అందులో కూడా దైవం ఉండాలి. కాబట్టి దేవుడి దగ్గరికి మీరు టెక్కా కొట్టని నాకు పుణ్యం వస్తుంది అనేది పక్కన పెట్టి ముందు కష్టాల్లో ఉండాలని సహాయం చేసేది నేర్చుకుంటే అక్కడే మీకు పుణ్యం వస్తుంది. మంచి మెసేజ్ ఇచ్చారు. ఉమామహేశ్వర్ గారు ఒక కళ్యాణ పాట పాడుతున్నారు. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తనగని పిన్నిది మగువ మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తనగని పిన్నిది మగువ ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక రామయ్యగే కన్న తల్లి ఒక రామయ్యకే కన్న తల్లి సకలావనికే కల్పవల్లి మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తనగని పిన్నిది మగువ సీతగాధరని జాతగా సహనశీలం చాటినది గాఢగా మధుర గాఢగా ప్రణయ గాఢను మీటినది వల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తనగని పిన్నిది మగువ తరుణి గడవిపై చిరునగ ఒలిగిన విరియును ముత్యాల సరులు కలకంట కంట కన్నీరులికిన తొలగి పోగురా శివులు కన్న గడుపున చిచ్చురగిలిన కరువుల పాలము దేశం తల్లిని మించిన దైవం లేదని తరతరాల ఈ సందేశం మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ రాగంలో అనురాగంలో తనగని పిన్నిది మగువ తనగని పిన్నిది మగువ. ఆ రూపంలో స్త్రీ యొక్క అన్ని రంగాల్లో అన్ని విధాలుగా స్త్రీ యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ మంచి పాట పాడుతుంది. ఒక చెల్లిగా, ఒక భర్తకు భార్యగా, అన్నకు చెల్లిగా, బిడ్డకు తల్లిగా,
సమాజానికి ముందు నడిపించే ఒక మహిళా శక్తి ధైర్యం. 1857లో ఝాన్సీ లక్ష్మీబాయి ఫస్ట్ ప్రథమ స్వతంత్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి బిడ్డని వెనకాల వేసుకొని కూడా కట్టుకొని పోయి బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా కత్తిపెట్టి యుద్ధం చేసింది. అంటే ఈ దేశ రక్షణ కోసం స్త్రీలు కూడా ముందుకు ఉన్నారు. ముందు నుంచి కూడా అన్ని రకాలుగా పనిస్తారు. కాబట్టి మీరు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. ఈ నాడు చూడమ్మా